ఓం నమో భగవతి. జనవరి 20th 2 ఇచ్చారు 1966లో అమ్మ. ఈరోజు 2 కొటేషన్స్. ఫస్ట్ది ఏంటంటే, దేర్ ఈజ్ నో బడీ పర్ఫెక్ట్లీ ట్రూ అండ్ నో బడీ కంప్లీట్లీ ఫాల్స్, దట్స్ వై ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు మేక్ ది డిఫరెన్స్ అంటున్నారు. అంటే ఇచ్చట ఏ ఒక్కరు కూడా పరిపూర్ణమైన సత్యంతో కానీ అంతా అసత్యంతో కానీ ఏ ఒక్కరు ఉండరు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా అన్ని మిళితమై ఉంటాయి. సత్యాసత్యాలను రెండు మిళితమయ్యే ఉంటుంది. అందుకే తేడాని గుర్తించుట చాలా కష్టం, మిక్కిలి అతి కష్టంగా ఉంటుంది అంటారు. పరిపూర్ణ మానవుడు ఏ ఒక్కరైనా మనకు ఇక్కడ వరల్డ్ని సేవ్ చేస్తారు అని కూడా మనకు సావిత్రిలో కొటేషన్ వస్తుంది కదా. అందువల్ల అవి రెండు సమ్మిళితంగా ఉంటాయి. వాళ్ళని గుర్తు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది సత్యమా, ఇప్పుడు మాట్లాడేది అసత్యమా, రెండు కలిసి ఉంటుంది. ఇక నెక్స్ట్ కొటేషన్ ఏంటంటే, జనవరి 20th రోజే ఇంకొక కొటేషన్ అమ్మ ఇచ్చింది మనకు. బ్రేవ్ విత్ దిస్ రెజల్యూషన్ అండ్ డిటర్మినేషన్ వీఆర్ షూర్ టు సక్సీడ్ and achieve finally perfection in truth and love, and I shall be with you till the end, the goal. ఏమంటున్నారమ్మా? బ్రేవ్, నువ్వు ధైర్యవంతుడా, ఈ సంకల్పం మరియు దృఢ సంకల్పంతో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కడకు సత్యము మరియు ప్రేమలో పరిపూర్ణతను పొందెదరు. ఇక నేను మీ లక్ష్యం నెరవేర్చుటకు తుది వరకు మీతోనే ఉంటాను అని అంటున్నారు. అంటే మీరు ధైర్యంగా ఉండండి ఓ ధైర్యవంతుడా, మీ లక్ష్యం అంటే ఈ లక్ష్యాన్ని, సంకల్పాన్ని దృఢంగా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. చివరికి మనము ఆ సత్యము ప్రేమలో పరిపూర్ణతను, అమ్మ సత్యంలో అమ్మ ప్రేమలో మనము పరిపూర్ణతను పొందుతాము. అమ్మ చివరి వరకు కూడా మనతోనే, ఎప్పుడు మనతోనే ఉంటారు కడ వరకు. అంటే మన లక్ష్య సాధన దిశగా మనం సాగిపోయేంత వరకు, దాన్ని సాధించే ఆ వెలుగుబాటులు నచ్చేంత వరకు అమ్మ మనతోనే ఉంటారని మనకు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.